తరపున కాకుండా కాంగ్రెస్ తరపున ఆమె నిలబెడతారు. అది ఇప్పుడు స్కీమ్. కొంతవరకు కాంగ్రెస్ కి నిజంగా మైలేజ్ వస్తుందా వాళ్ళు వస్తే? అంటే వివేకానంద రెడ్డి గారి కుటుంబం నియోజకవర్గంలో ఏంటనేది తేలుతుంది కదా. ప్రజలు ఇప్పుడు పార్టీ కాదు అక్కడ లెక్క, కాంగ్రెస్ అనేది పక్కన పెట్టండి. కాంగ్రెస్ ఒక షెల్టర్ అంతే. రాజశేఖర రెడ్డి కుటుంబంలో రాజశేఖర రెడ్డి వారసత్వం జగన్దా షర్మిలదా ఇది తెలిపబోతోంది. నిజంగా అదే కనుక జరిగితే అన్నా చెల్లెల మధ్య ఉన్న వివాదం అసలు ఏంటి అనేది బయట పెడతారా అప్పటికైనా షర్మిల గారు ఓపెన్ గా? ఎలక్షన్స్ లోపు ఆవిడ చాలా మాట్లాడచ్చు. ఎందుకంటే మనిషి ఎడమెంట్. కుటుంబంలో కూడా చెప్పేది ఏంటంటే ఎడమెంట్. తన అన్న మీద ఎంత ప్రేమ చూపించేదో ఆ ప్రేమ కారణంగా వదిలి అంతే ఎడమెంట్ గా తొక్కిపడేసేది, తోసిపడేసి. ఇప్పుడు ఆ ఎడమెంట్ క్యారెక్టర్ గా ఉండేటటువంటి అమ్మాయి తను ఎట్లయినా సరే అధికారాన్ని గుంజుకోవాలనుకుంటుంది. తనకు అధికారం రాదని తెలుసు. ముందు అన్నని దించేస్తే వదిలి కానీ టోటల్గా అన్న కుటుంబం మీద తనకు ఆధిపత్యం వస్తే అప్పుడు తన అదుపులోకి వస్తాడు, తను చెప్పిన మాట వింటాడు. తనకు ఒక 5% 10% ఓట్లు తెచ్చుకుంటే అప్పుడు దానివల్ల ఓడిపోతాయి జగన్. రేపు పొద్దున ఫ్యూచర్లో అప్పుడు తన మాట వింటాడు. ఆ 10% ఓట్ల కోసం తనకి చెప్పిన వాళ్ళకి, తను చెప్పిన వాళ్ళకి కొన్ని సీట్లు ఇస్తాడు, తనకి ఇస్తాడు అన్నట్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబు నుంచి ఎట్లా ఆశిస్తున్నాడు, షర్మిల అట్లాగే నెక్స్ట్ ఎలక్షన్స్ కి అది ఆశిస్తుంది. అలా జరగాలంటే ముందు తన అన్న తన కాళ్ళ బేరానికి రావాలి. అట్లా రావాలంటే ముందు గది దించాలి. ఇది ఆవిడ ఎత్తుగడ. కాంగ్రెస్ పార్టీ ఏం చూసి ఆమెకు పిసిసి చీఫ్ ఇచ్చిందంటే వైఎస్ఆర్ కుమార్తెను ఒకే ఒక్క కారణమా, లేదు ఎలక్షన్ లోపు అన్నా చెల్లెల మధ్య ఏం జరిగిందో బయట పెట్టి ఆయన గద్దె దించుతానన్న